శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేడు పితృపక్షాలు జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. పితృపక్షాలు అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి విషయం ఏంటంటే, చనిపోయినటువంటి మన నాన్న, తాత, ముత్తాతలు వాళ్ళందరూ కూడా గుర్తొస్తుంటారు. అంటే సంవత్సరంలో ఒకసారి ఈ భాద్రపద బహుళ పక్షంలో, ఏదైతే బహుళ పక్షం పార్టీ మొదలుకొని అమావాస్య వరకు కూడా ఈ యొక్క పితృపక్షాలు మనం చేస్తుంటాం. ప్రతి ఇంట్లో చేస్తారు ఈ కార్యక్రమాలను. తర్పణాలు వదిలించడము లేదా పిండ ప్రదానం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పితృపక్షాల్లో ఎందుకు మనము చేయాలి అంటే, సాధారణంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలని శాస్త్రవచనం. అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం దొరికితే మన యొక్క జీవితంలో వస్తున్నటువంటి ఆటంకాలు, ఏవైతే డిస్టర్బెన్స్లు ఉంటున్నాయో వాటన్నిటిని కూడా అరికడతారని చెప్పేసి ఇది శాస్త్రవచనం. అయితే ఈ పితృదేవతలు మరి ఏ విధంగా వారికి ఆరాధించాలి అంటే, సాధారణంగా ఒక తిథి గుర్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన తాత ముత్తాతలు చనిపోయేటువంటి తిథి రోజున ఈ పాటిమి తిథ లేదా విధియేనా తదియేనా లేక పౌర్ణమి, ఇక తిథి మాత్రం అక్కడ తీసుకొని, పౌర్ణమి కాదండి, తిథి మాత్రమే తీసుకొని ఆ తిథిని, ఏ చనిపోయిన తిథి ఉందో ఆ తిథిని మనం ఇక్కడ ఆ రోజున చేయాలి పితృపక్షంలో. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, పితృతర్పణలు ఏ విధంగా చేయాలి అంటే, మామూలుగా సాధారణంగా ఇంటి బ్రాహ్మణి పిలుచుకొని ఆ రోజున ఆ విధి విధానం ఏదైతే ఉంటుందో ఆ నైవేద్యం పెట్టడం కానీ, స్వయం పాకం ఇవ్వడం కానీ, అవన్నీ కూడా మనం శాస్త్రోక్తంగా ఆచరించాలి. అదే కాకుండా కొంతమందికి బ్రాహ్మణుడు తొలగని పక్షంలో ఏం చేయాలి అని ఒక సందేహం ఉంటుంది. కానీ ఒక విషయం చేయొచ్చు ఇక్కడ. మనం ఏంటంటే, మన దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి మనకు తోచినటువంటి సహాయం చేయడమా, లేదంటే బ్రాహ్మణుడికి ఇచ్చేటటువంటి ఏవైతే స్వయం పాకదానం ఏదైతే ఉందో, కూరగాయలు కానీ తర్వాత పండ్లు కానీ, ఇవన్నీ ఏవైతే మనం స్వయం పాకం బ్రాహ్మణుడికి ఇచ్చేటటువంటి దానం ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆవులకు తినిపించినట్లయితే పితృదేవులకే చెందుతుంది అది కూడా.